ఎప్పుడూ కూడా హీరోయిన్స్ గురించి ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. అది ఏంటంటే జనరల్‌గా ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటారు, అంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అని. ఒకప్పుడు హీరోయిన్స్‌గా ఉండి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన వాళ్ళ సంగతి కాస్త తెరమరుగైపోతూ ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నంత కాలం తెగ హడావిడి మాత్రం మోగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ హీరోయిన్స్ వచ్చిన టైంలో అలాంటి వేడి పుట్టించిన వారే. సో హీరోయిన్‌గా కలలు కని ఆ కలని నిజం చేసుకోవాలంటే చాలానే కష్టాలు పడాలి. మరి అలాంటి కష్టాలన్నీ టేక్ ఓవర్ చేసి వాళ్ళ కలని నిజం చేసుకొని టాలీవుడ్లో స్టార్ హీరోలతో జతకట్టినటువంటి కొంతమంది హీరోయిన్స్ ప్రస్తుతానికి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వస్తూ ఉన్నారు. కొంతమంది స్టిల్ హీరోయిన్స్గానే తమ కలల్ని సాకారం చేసుకోవాలని ప్రయత్నించి మరి కొన్ని రకాలైన సపోర్టింగ్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమైపోయారు. అలాంటి వాళ్ళ లిస్టులో ఇప్పటికీ భారీగానే రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు లేకపోలేదు. మరి ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చాలామంది మనకు ఇప్పటికీ హీరోకి తల్లిగా వదినగా ఈ పాత్రలో నటిస్తూ తమ అందంతో అద్భుతంగా ఆకట్టుకుంటూనే ఉంటున్నారు. మరి వాటికి కూడా హెవీ కాంపిటీషన్ ఉంది. అందుకే ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా అందానికి తక్కువగా మనం కొలత వేయలేం. అందుకే ఆనాటి అందగత్తెలు ఇప్పటికీ మన టాలీవుడ్లో మరి హీరోలు డైరెక్టర్లు అద్భుతమైనటువంటి రీఎంట్రీలు ఇస్తున్న తరుణంలో ఇప్పుడు ఎంతో అద్భుతమైన తమ నటనతో మరోసారి టాలీవుడ్కి రీఎంట్రీ ఇచ్చి సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచిగానే సంపాదించేస్తున్నారు. అటువంటి లిస్ట్లో చాలామంది ఉండగా పవిత్ర లోకేష్ చాలా లీడ్లో ఉన్నారు. చూడడానికి ఇప్పటికీ హీరోయిన్ లాంటి అందం కాకపోతే చాలా లేట్గా ఇండస్ట్రీకి వచ్చింది. సో కన్నడ మలయాళంలో బాగా ఫేమస్ అయినటువంటి పవిత్ర తెలుగులో సపోర్టింగ్ యాక్ట్రెస్గా బాగా బిజీగా ఉంది. ఇక మిగిలిన వాళ్ళ లిస్ట్ తీసుకుంటే టాలీవుడ్లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా మన హీరోయిన్స్కి మాత్రమే అభిమానులు ఉంటారని అనుకుంటాం, కానీ కామెడియన్స్ తల్లి పాత్రలు చేసే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలామంది అభిమానులు ఉంటారు. మరి ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బాగానే పారితోషికం అందుతోంది. మరి ఇప్పుడు ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. ఆ లిస్ట్లో మొదటిగా వస్తారు పవిత్ర లోకేష్. ఇది వరకు చెప్పుకున్నట్టు ఆమె ఒక్కొక్క సినిమాకి 60,000 తీసుకుంటారు. అలాగే రోహిణి ఎంతో అద్భుతమైన నటి, 60,000 పైగా తీసుకుంటారు. హేమమాలిని ₹1,00,00,000, నదియా 2 నుంచి 3 లక్షలు, రమ్యకృష్ణ 6 లక్షలు, జయసుధ 2 లక్షలు, రేవతి 2 నుంచి 3 లక్షలు, శరణ్య 50,000, తులసి 30,000, హేమ 40,000, సుధ 30,000, ప్రగతి 30,000 తీసుకుంటారు. మరి ఇప్పటికీ వాళ్ళ స్టాప్ రేటింగ్తో దూసుకుపోతూనే ఉన్నారు ఈ అందమైన భామలు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.